మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరో దయకాల సమయం దేని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరో దయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి 15వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 15వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయించిన దినాలలో మరియ, మార్త, లాజరుల కుటుంబము ప్రభువుని అమితముగా ప్రేమించిన కుటుంబము. అనగా ప్రభువు కూడా ఆ కుటుంబముతో, అనగా వారి ప్రేమను బట్టి, వారు ప్రభువునందు ఉంచిన విశ్వాస్యతను బట్టి వారు ప్రభువుతో సదాకాలము జీవించువారై ఉన్నారు. అంటే ప్రభువు ఆ బేతనియాకు వచ్చిన ప్రతిసారి వారితో ఎక్కువ గడిపినట్లుగా, ఎక్కువగా వారితో సహవాసం చేసినట్లుగా మనం చూడగలం. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా ఈ మాటలను రాయిస్తూ లాజరు యొక్క మరణము క్రీస్తు మహిమ నిమిత్తము, అనగా తండ్రి చిత్తములో, తండ్రి ఉద్దేశములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన పరిచర్య చేయొచ్చు, ఏ విధంగా ఆయన పరిచర్యలో భాగంగా తండ్రి కార్యాన్ని చేయనై ఉన్నారో ఈ లాజరు యొక్క మరణాన్ని బట్టి మనకి తెలుపబడుతుంది. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాటలు మరియా ఆమె సహోదరైన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి అయ్యాను. మరి ఈ మరియ, మార్త, లాజరు యొక్క గ్రామముగా ఈ బేతనియాను అక్కడ గుర్తించడము, అక్కడ రోగి అయి ఉన్న ఆ లాజరును బట్టి, అంటే ఎవరైతే బలహీనులై ఉన్నారో ఆ బలహీనులై ఉన్న వారి యందు ప్రభువు తన కార్యాన్ని, తండ్రి కార్యాన్ని, ఆయన చిత్తాన్ని జరిగించిన వాడై ఉన్నాడు. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఈ లాజరు ఎవరంట? ఎవరైతే యేసు ప్రభువారు మరి ఒక సమయాన, ఒకానొక సమయాన ఆయన పరిచర్యలో భాగంగా వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ అచ్చడటామాంస అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలకు పూసిందో, ఆ పూసిన ఆమె ఈ లాజరు యొక్క సహోదరి అయిన మరియగా మనం ఇక్కడ చూడగలం. అంటే ప్రభువుకి అత్యంత సమీపముగా ఉన్న కుటుంబముగాను, మరి సహవాసములో ఎక్కువగా ప్రేమ కలిగిన కుటుంబముగాను ఈ మరియ, మార్త, లాజరులు ఉన్నారనే విషయాన్ని ప్రభు ఇక్కడ భక్తుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయొచ్చు. ఆయన అంటున్నాడు, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించినవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇప్పుడు యేసు ప్రభు ఉన్న చోటకి మరి రోగి అయి ఉన్నాడు లాజరు అనే విషయాన్ని, వర్తమానాన్ని పంపించారు. అంటే ఎంతో నువ్వు ప్రేమించావు, ఎంతో నీవు మా పట్ల కృప చూపించావు, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నీ ప్రేమకు తగిన కుటుంబముగా ఉన్న మా కుటుంబాన్ని బట్టి అని మరి సహోదరులు తన సహోదరుని బట్టి ప్రభువుకి వర్తమానం పంపించారు. ఎవరని? అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు అంటే ప్రభువు చేత ప్రేమింపబడ్డ కుటుంబముగా, ఆ ప్రేమలో నిలిచిన కుటుంబముగా వారు ఉన్నారనే విషయాన్ని ప్రభువుకి వారు గుర్తు చేస్తూ రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అంటే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే
అది అతని మరణం కొరకు రాలేదు. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువారు మహిమ పొందాలి. ఆ మహిమ పొందడం కోసమే ఈ లాజరు యొక్క మరణము వచ్చినది అనే విషయాన్ని అక్కడ గుర్తు చేస్తున్నారు. అంటే క్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని జరిగించి తండ్రి ఉద్దేశాన్ని అనుసరించి ఆయన ఏదైతే చేయనన్నారో ఆ లాజరు ద్వారా ఆ ప్రజలకు, ఆ జనాంగానికి తండ్రి అక్కడ చూపించనన్నాడు. అంటే ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని వారి పట్ల దేవుడు జరిగించడం కోసమే ఈ లాజరుకి యొక్క మరణం అనేది ఏర్పడింది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుని బట్టి అంటున్నాడు, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు అన్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువారు మహిమపరచబడడం కోసమే ఈ వ్యాధి లాజరుకి వచ్చింది అని చెప్తూ దేవుని మహిమ కొరకు వచ్చినది అంటున్నాడు. అంటే ఎప్పుడైతే లాజరు బలహీనుడై ఉన్నాడో, ఎప్పుడైతే లాజరు రోగి ఉన్నాడో, లాజరు యొక్క సమస్తమైన పరిస్థితులను బట్టి అతనికి ఏర్పడిన స్థితి ఏదైతే ఉందో దాని విషయంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఇక్కడ తన కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, వాక్యము తెలియజేస్తున్న మాటలో మనం అంటున్నాం, యేసు మార్తకు ఆమె సహోదరైన లాజరును ప్రేమించాను అంటాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఎంతగా ప్రేమించారో ఆ ప్రేమను ఇక్కడ మనకి వ్యక్తపరుస్తున్నారు. అంటే మరియ మార్తల లాజరుల పట్ల ఆయనకున్న ప్రేమ ఇహమందు పరమందు కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించాలి. అంటే దేవుని చేత ప్రేమింపబడ్డము, దేవుని చేత ప్రేమింపబడిన కుటుంబముగా పిలువబడిన కుటుంబముగా ఈ మరియ మార్త లాజరులు ఉన్నారనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. అందుకనే యేసు మార్తను ఆమె సహోదరైన లాజరును ప్రేమించను అంటున్నారు. అంటే ఈ ప్రేమ శాశ్వత కాలమైన ప్రేమ, ఇది దేవునితో నిరంతరము కొనసాగే ప్రేమ. కాబట్టి అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను అంటున్నాడు. యేసు ప్రభువారంట ఈ వార్త వినిన తర్వాత మరి ఇది తండ్రి మహిమార్థమై ఇది వచ్చినది కాబట్టి, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఇక్కడ మహిమపరచబడుతున్నారు కాబట్టి ఏ ప్రదేశంలో అయితే ప్రభువారు ఉన్నారో అక్కడ మరలా 2 దినాలు ఉన్నారు. అంటే ఏంటి, వెంటనే రాకుండా ఆ మరణము యొక్క స్థితి నుంచి, ఆ మరణము యొక్క పరిస్థితుల నుంచి లాజరును దేవుడు ఏ విధంగా అయితే లేపజేయబోతున్నాడో, ఆయనను ఏ విధంగా ఆయనను మృతుల్లో నుంచి లేవనేనున్నాడో అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. అంటే క్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించుటలో తండ్రి ప్రేమను, ఆ ప్రేమకు తగిన ఆ యొక్క కార్యాలను తన విశ్వాసులేడలా భక్తులేడలా ఆయన కనుపరుచువాడై ఉన్నాడు. కాబట్టి మరియ మార్త లాజరు కుటుంబాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట, అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పాను. అంటే వార్త తెలిసిన తర్వాత 2 దినాలు ఉన్నారు. ఆ 2 దినాలు అయిన తర్వాత ఆయన తన శిష్యులతో అంటున్న మాట ఏమని, అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుదామని శిష్యులతో చెప్తాం. ఇప్పుడు మనం యోదయకు వెళ్దాం. అంటే ఏంటి, దేవుడు తన కార్యాన్ని, తన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఆయన ప్రజల పట్ల ఆయన నెరవేర్చనై ఉన్న ఆ యొక్క సమయాన్ని అక్కడ ప్రభు గుర్తు చేశారు. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. ప్రభువు యొక్క శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇప్పుడెందుకు, ఇప్పుడు వాళ్ళు నిన్ను కొట్టాలని, యూదులు నిన్ను కొడటానికి, నిన్ను రాళ్లతో ఇచ్చేయడానికి వాళ్ళు చూస్తున్నారు కదా, ఈ సమయంలో అక్కడికి వెళ్ళటం ఎందుకు అన్నారు. అంటే ఏంటి, ఇక్కడ శిష్యులు ప్రభువుని అంటే ఆ పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితులు ఉండగా నువ్వు వెళ్ళొద్దు, మనం వెళ్ళొద్దు అనే విషయాన్ని ప్రభువుకు చెప్తుంటే, ప్రభు అక్కడ జరగబోయే కార్యము తండ్రి యొక్క చిత్తం అనే విషయాన్ని వారు ఎరగలేదు. కాబట్టి ప్రభు అంటున్నారు, అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్రుపడడు అన్నాడు. అంటే పగలు 12 గంటలు అంటే వెలుగులో ఉన్నంతసేపు, ఆ వెలుగులో నడిచినంతసేపు ఏ ప్రమాదం ఉండదు. అంటే ఈ లోకపు సంబంధమైన వెలుగు. అంటే ఇక్కడ ఈ లోక సంబంధమైన వెలుగుకి
పరలోక సంబంధమైన యొక్క వెలుగుకి ప్రభు ఇక్కడ ఆ వ్యత్యాసాన్ని గుర్తు చేయొచ్చు అని అంటున్నారు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను అన్నాడు. అంటే రాత్రి వేళ ఏమవుతుంది, నడిస్తే గనుక వెలుగు లేదు కాబట్టి, చీకటి ఉంటుంది కాబట్టి అతడు తొట్రుపడతాడు, అతడు జారిపోతాడు అన్నాడు. అంటే ఏంటి, ఈ లోకానుసారమైన వెలుగుని బట్టి కాదు, పరలోక సంబంధమైన వెలుగు అంటే తండ్రి యొక్క ఉద్దేశంలో, తండ్రి యొక్క ఆలోచనలో, తండ్రి యొక్క తలంపులలో మనము జీవించవలసి ఉన్నది కాబట్టి అక్కడ జరగబోయే పరిస్థితులను బట్టి, సంఘటనను బట్టి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. ఆయన ఈ మాటలు చెప్పి నా తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా. ఇప్పుడు ప్రభు అంటున్నారు, ఎందుకు వెళ్తున్నాం మనం అక్కడికి అంటే, మరి లాజరు నిద్రించుచున్నాడు కాబట్టి ఆ నిద్ర నుండి అతన్ని లేపాలి. అంటే మరణము నుండి జీవములోనికి తీసుకురాగలిగిన దేవాది దేవుడైన ప్రభువు, అంటే ఈ కార్యము తండ్రి యొక్క చిత్తమైనది, తండ్రి ఉద్దేశమైనది కాబట్టి ఇప్పుడు మరణమును గెలిచిన ఆ లాజరునిగా మరి అక్కడ ప్రజలందరూ అతన్ని చూడగలగాలి. అంటే క్రీస్తు ప్రభువారు ఇక్కడ మహిమపరచబడతారు. అయిన పైన అందుకనే చెప్పాడు ఏమని, ఆయన కుమారుడు అంటే ప్రభువు యొక్క మహిమ కొరకు తండ్రి యొక్క ఉద్దేశం ఏమైనది అంటున్నాడు 4వ వచనంలో, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. అంటే క్రీస్తు ప్రభువారు మహిమ నిమిత్తం ఈ వ్యాధి వచ్చింది అని చెప్తూ దేవుని మహిమ కొరకు వచ్చింది. అంటే తండ్రికిని కుమారునికిని ఈ కార్యము మహిమకరముగా ఉన్నది. అది లాజరు జీవితంలో దేవుడు జరిగించనే ఉన్నాడు. అంటే ఇప్పుడు లాజరు యొక్క మరణము, అతడు తిరిగి జీవించుట అనేది లోకములో గొప్ప వెలుగు సంబంధమైనది. అంటే చీకటి నుండి వెలుగులోని కంటే ఆయనలో చీకటి లేదు కాబట్టి, ఆయనలో వెలుగు ఉన్నది కాబట్టి ఆ వెలుగులో ఆ ప్రజలు నడిచేవారిగా ఉండాలి అని అక్కడ లాజరును ప్రభువు లేవనెత్తిన విధానము. అవును ప్రియదేవుని బిడ్డలారా, మనము చీకటిలో నడవక క్రీస్తు యేసునందు వెలుగులో మనం నడిచేవారిగా ఉండాలి. మరణములో కాక మరణపు ముళ్ళును విరిచిన క్రీస్తుతో పాటు జీవించేవారమై ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచిన దేవుడై ఉన్నాడు. ఆయన లాజరును ఆ ప్రదేశము నుండి, ఆ ప్రాంతము నుండి ఆయన వెళ్ళి దర్శించి అక్కడ లాజరును సజీవునిగా చేసి వారి మధ్య నిలబెట్టాడు. అంటే ఇది సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రికి కుమారునికి చెల్లును కాబట్టి దేవుని యొక్క కార్యాలను ఆ ప్రదేశమందు, ప్రాంతమందు మరియ మార్తలు లాజరు ఎంతగా ప్రభువును ప్రేమించారో ఆ ప్రేమకు ప్రతిగా తండ్రి అయిన దేవుడు వారిని సజీవులుగా చేశాడు. కాబట్టి నేడు నీవు నేను ఆయన వాక్యం వింటున్న మనము సజీవులుగా ఉండాలంటే, ఆయనతో ఆయన రాజ్యంలో సజీవుగా ఉండాలంటే మన హృదయమందును ప్రవర్తన ఎందునో ప్రభువుని కలిగిన వారమై ఉండాలి, ప్రభువుతో జీవించే వారమై ఉండాలి, ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారమై ఉండాలి. అప్పుడు మనలో ఉన్న చీకటి తొలగింపబడి మనము ఆయన యొక్క వెలుగులో జీవించే వారం అవుతాము. అప్పుడు ఆ వెలుగు మనలను నిత్యరాజ్యమునకు నడిపించేదిగా ఉంది. కాబట్టి మరియ మార్త లాజరు జీవితాల్లో ప్రభు చేసిన కార్యాన్ని బట్టి నేడు నీవు నేను ఆయన యొక్క మహిమలో ఆయనతో పాటు ఉండే ఆ ధన్యతను, యోగ్యతను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవకెడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన నీ ప్రేమ ఉన్నతమైనది, నీ ప్రేమ అపారమైనది. అయ్యా, నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయినాడనే వర్తమానం వచ్చినప్పుడు అయ్యా అది నీ మహిమ నిమిత్తము, తండ్రి మహిమ నిమిత్తము వచ్చినదని ఆ మరణము నుండి లాజరును లేవనెత్తి సజీవుని చేసి నైనా నీవు మహిమపరచబడిన విధానాన్ని బట్టి వందనాలు. నిజమేనైనా నిన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయువాడవు. అవును నైనా, నీ యొక్క పరలోక రాజ్యమందు నీతో యుగయుగాలు జీవించేవారిగా వారిని చేయవాడవు. కాబట్టి నాయనా, మేము నీ యందును నీ మాటల యందును నిలిచి జీవించినట్లు నీతో యుగయుగాలు జీవించగలుగుటకు మాకు నీ సహాయం దయచేయండి. మేము బలహీనం ప్రభా బలపరచు, మేము రోగులం ప్రభా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు
ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. నేటి సభాతి పరిచర్యలో సేవలో నీ సన్నిధానంలో చేరి నీ వాక్యము చేత నీ ఆత్మ చేత మేము బలపరచబడి అనేకులను బలపరచబడినందులో కట్టి కృప దయచేయండి. పరిచర్యలో ప్రయాణాల్లో రాకపోకల్లో తోడైండండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయబడిన ఆదరణ కూడికలను బట్టి కుటుంబాలను ఆదరించి సహాయం దయచేయమని, నీ కృపా కనికరాలు నీ తోడు దీవెన బిడ్డలపై నుంచమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహార నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. శోధనలో తేకాదృష్టిలను తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.